అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈనాటి మన ధ్యానాంశము కృప విస్తరించే దేవుడు. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:8. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. సమస్త విధములు, 1 కాదు 2 కాదు, మనకి ఏమి అవసరం ఉన్నాయో అవన్నీ విస్తరింపజేయగలిగిన దేవుడు కృప. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమ మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న తన మహిమను బట్టి మన ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ కృప అంటే ఏంటి? కృప అనగా అర్హత లేకుండా పొందుట. అర్హత లేకపోయినా పొందడాన్ని కృప అని అంటాం. నిజంగా మనకి ఎలాంటి అర్హత లేదు ప్రభువైన యేసు కృప పొందడానికి. ఎందుకంటే మనము పుట్టుకతోనే జన్మతః పాపులం కనుక పాపాత్ములైన మనకి కృపను పొందే భాగ్యము లేదు. మన ప్రభువైన యేసు మన కోసం పరలోకము నుంచి భూలోకం మనుష్య కుమారుడిగా వచ్చి సిలువ వేయబడి శ్రమపడి చనిపోయి మరలా తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడు. మన కొరకు సిలువలో ఆయన కృపను మన కొరకు చూపించి ఉన్నాడు. ఇక్కడ కృప అంటే మన ప్రతి అవసరము తీర్చడం. చూడండి, ప్రతి అవసరము మన అవసరం తీర్చడానికి మనకు ఏమేమి అవసరం ఉన్నాయి? ఫస్ట్ మనకు కావాల్సింది ఫుడ్, ఆహారము, బట్టలు, ఇల్లు, ఉద్యోగము, ఆరోగ్యము, ఇవన్నీ మన అవసరాలు. మన అవసరాలు ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసు నందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును తన మహదైశ్వర్యమును బట్టి. నా దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యమును బట్టి క్రీస్తు యేసు నందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. కృప. ఇక్కడ ఆకాశ పక్షులను పోషించున్న దేవుడు మనల్ని పోషించడా? ఆకాశ పక్షులు కోయవు, పంటను విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ అవి పోషింపబడుతున్నాయి. మరి పువ్వులను చూడండి, అవి ఉదయం వికసించి సాయంత్రానికి వాడిపోతాయి. అలాంటి పువ్వుల్ని ఎంత అందంగా దేవుడు సృష్టించాడు. మరి పువ్వుల కన్నా పక్షుల కన్నా శ్రేష్టమైన మనము ఎంతో శ్రేష్టం కదా దేవునికి. మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడు ఎంతో ఇష్టంగా. అలాంటి మనకి ప్రతి అవసరము తీర్చగలిగిన దేవుడు ఆయన కృపను బట్టి కృప మహదైశ్వర్యమును బట్టి క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనకు కావాల్సిన ఆహారం, బట్టలు, ఇల్లు, ఉద్యోగము, ఆరోగ్యము సమస్తము ఆయన తీర్చే దేవుడు. ఇక్కడ కృప అంటే అర్హత లేకపోయినా పొందటం. మనము కృప పొందడం వల్లనే బ్రతికి ఉంటున్నాం. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ప్రభువైన యేసు కృప వల్లనే బ్రతికి ఉన్నాము. అలాగే కృప పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నోవహు యెహోవా యొక్క కృపను పొందుకున్నాడు. నోవహు ఎలా యెహోవా యొక్క కృపను పొందుకున్నాడంటే యెహోవా ఆజ్ఞలను ఆచరించాడు. జలప్రళయం వస్తుంది, ఓడను తయారు చేసుకోండి, చనిపోతారు అని చెప్పినప్పుడు ఎవరు వినలేదు. కానీ నోవహు మాత్రం విన్నాడు. విని ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసి తన బిడ్డలందరినీ ఎక్కించుకున్నాడు, తన పిల్లలందరినీ ఎక్కించుకున్నాడు. తన కుటుంబం మొత్తం ఆ ఓడలో కూర్చున్నారు. జలప్రళయం స్టార్ట్ అయింది. ఇంకా దేవుడు ఆ ఓడ మూతను గడియేసేసాడు. దేవుడు ఓడని మూసేశాడు. జలప్రళయం వచ్చింది. నోవహు రక్షించబడ్డాడు. నోవహు కృప పొందిన కాబట్టి జలప్రళయం నుంచి రక్షింపబడ్డాడు. అలాగే దావీదు శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. శాశ్వతమైన కృపను పొందుకున్న దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు రాజు అయ్యాడు. శాశ్వతమైన కృపను పొందుకున్నాడు కాబట్టి గొర్రెల కాపరి అయిన దావీదు గొప్ప రాజు అయి ఉన్నాడు. పెద్ద గొలియాతుని చంపేశాడు. కాబట్టి రాజు కృపను బట్టే దావీదు గొలియాతుని చంపగలిగాడు, రాజు అవ్వగలిగాడు కృపను బట్టి. తర్వాత సౌలు కూడా కృప పొందుకున్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. తన కోపం వలన అమాలేకీయుల మీద కోపంతో ప్రదర్శించడం వలన ప్రభువైన దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క కృపను పోగొట్టుకున్నాడు. తర్వాత
యోబు గారు కూడా కృపను పొందుకొని ఉన్నారు. ఎలా పొందుకున్నాడు? అరుణోదయంను లేచి, ప్రతిరోజు అరుణోదయంను లేచి తన పిల్లలందరి కోసం దహన బలిని అర్పించేవాడు. తన పిల్లలందరి పాపాలు పరిహరించడం కోసం దహన బలిని అర్పించేవాడు. అంతేకాకుండా ప్రతిరోజు తన స్నేహితుల కోసము, శత్రువుల కోసము ప్రార్థించేవాడు. దీనివలన యోబు గారు కృపను పొందుకోవడం జరిగింది. యోబు గారు కృపను పొందుకోవడం వలన రెండంతలుగా ఆశీర్వదించబడ్డారు. తర్వాత పౌలు గారు ఈ లోకంలో నా కృప నీకు చాలును అని దేవుడు యేసు ప్రభు మాట్లాడారు. ఎంత గొప్ప ధన్యత అండి! నా కృప నీకు చాలును. యేసయ్య కృప ఉంటే అన్నీ ఉన్నట్లే. నా కృప సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలరు. దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కాబట్టి ఆయన కృప పొందుకున్నారు చాలు. మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండి దేవుని కృపను పొందుకున్నారు. మనం కూడా దేవుని కృపను పొందుకుందాము అని కోరుకుంటూ ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు నా వాక్యం మీకు వినపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇప్పుడు తలలోంచిన బిడ్డలందరినీ మీ కృపాహస్తములు సమర్పిస్తున్నాను తండ్రి. మీ కృప వారిపై కుమ్మరించండి ప్రభా. సమస్త విధములైన అవసరములను తీర్చండి ప్రభా. మీ మహదైశ్వర్యమును బట్టి ప్రభు యేసుక్రీస్తునామం మహిమలో ప్రతి అవసరమును తీర్చండి ప్రభా. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో మీరు తెలుసు తండ్రి. అయ్యా, ఎవరు అప్పుల బాధలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అప్పుల బాధలు తీర్చండి ప్రభా. ఎవరు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి త్వరగా భాగస్వాములను జతపరచండి ప్రభా. అయ్యా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా, ఎవరు వ్యాధిగ్రస్తులై మంచం బట్టి ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ఈ వాక్యం వింటున్న వారికి అనేక మందికి రక్షణ దయచేయండి ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. మేమందరం మీ కృప పొందుకొని ప్రభా మీ కృపతో ఈ లోకంలో జీవించేలాగా సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.